నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచినటువంటి రాష్ట్రాలు 2. ఒకటి తమిళనాడు, మరొకటి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ విషయానికి గనక వస్తే డి అంటే డి అంటూ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి దేశవ్యాప్తంగా ఒక చర్చ అంటూ చేసుకుంటూ వచ్చినారు. అటు తృణమూల కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎవరు గెలుస్తారా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ఇవాళ ఎన్నికల ఫలితాలు అంటూ వెలువడినాయి. దీనిపైన మనం పూర్తిగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ పొలిటికల్ అబ్జర్వర్ హరి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తేనా. నమస్కారం. ఏదేమైనా కూడా ప్రీ ఎలక్షన్స్కి ముందు, అంటే ఎలక్షన్స్కి ముందు రోజున లాస్ట్ 2-3 రోజులు కూడా ఎలక్షన్స్కి ఖచ్చితంగా తృణమూల కాంగ్రెస్ గెలుస్తుంది, ఒకవేళ బీజేపీ చేసేటువంటి ప్రయత్నం అంతా వృధానే అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది, అంటే డబ్బులు ఇచ్చి పెయిడ్ సర్వేలు చేశారా ఎట్లో మనకు తెలియదు. దాదాపు 70% మంది ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా తృణమూల కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్తా వచ్చారు. మార్నింగ్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్లో కూడా తృణమూల కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినాయి రిజల్ట్స్. మొత్తం మీద ఇవాళ రిజల్ట్ చూసేటప్పటికి 175 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ట్రెండ్లో ఉంది. అసలు ఈ ఎలక్షన్ రిజల్ట్ దేనికి సంకేతం? తృణమూల కాంగ్రెస్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? తృణమూల్ కాంగ్రెస్ ఓటమి అనేది రాత్రిగా జరిగింది అయితే కాదండి. ఇది మనం గమనించినట్టయితే వెస్ట్ బెంగాల్ యొక్క రాజకీయ డెమోగ్రఫిక్స్ మనం చూసినట్టయితే వాళ్ళు దశాబ్దాల తరబడి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండింది. కమ్యూనిస్ట్ పార్టీ విధి విధానాలే అవలంబిస్తూ వచ్చింది. కేరళ తరహాలో ఎలా అయితే ఉండేదో ఇంచుమించుగా ఒక కమ్యూనిస్ట్ తరహా వాతావరణమే ఉండేది వాస్తవానికి. అంటే కేరళ కూడా వెస్ట్ బెంగాల్ చూసే ఇన్స్పైర్ అయిన రేంజ్లో, అంటే ఫస్ట్ నుంచి కూడా అటు కేరళ ఇటు వెస్ట్ బెంగాల్ కమ్యూనిజానికి పెట్టింది కోట. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, అప్పుడు మీరు చూసినట్టయితే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేసేవారు. తృణమూల్ కాంగ్రెస్ అనే ఒక ప్రాంతీయ పార్టీ పుట్టినప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో మమతా బెనర్జీ మంత్రిగా కూడా చేసిన మంత్రి, కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల కాంగ్రెస్ గా వచ్చింది. తర్వాత తను మనం గమనించినట్లయితే బీజేపీతో జతకట్టింది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత మధ్యలో విడిపోయింది అనుకోండి, అది వేరే విషయం. 2001-2 తను బయటకు రావడం జరిగింది. కానీ మమతా బెనర్జీ అనే ఆమెని కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకగానే చూశారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. కమ్యూనిస్ట్ పార్టీ విధి విధానాల మీద తను పోరాడుతూ వస్తూ ఉండింది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు కూడా గ్రహించింది ఏంద్రా అని అంటే, కేవలం కమ్యూనిస్ట్ విధానాలు వల్ల మనం రాష్ట్రం ముందుకు వెళ్ళలేదు, కొంచెం క్యాపిటలిజం అనే దాన్ని కూడా మనం ప్రోత్సహించాలి, మనకి రెవెన్యూ రావాలి, కొంచెం ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ జరగాలి, ఆదాయం పెరగాలి అని అంటే కొన్ని మనం మోడర్న్ తరహాగా ఆలోచించాలి, మన పాత విధానాల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మెల్లమెల్లగా ఎఫ్డిఐస్కైనా కానీ లేదా కొంచెం కార్పొరేట్స్ని ఆహ్వానించడం కానీ ఆ తరహాలో వాళ్ళు సాగుతున్న టైంలో అప్పుడు సింగూరులో టాటా మోటార్స్ వాళ్ళకి, టాటా సంస్థలకి భూములు ఇచ్చారు బుద్ధదేవ్ భట్టాచార్య. దాన్ని అప్పుడు కొందరు రైతులు వ్యతిరేకించారు, కొందరు స్వాగతించారు. కొందరు ఏంటంటే మా భూములకు విలువలు వస్తాయి కదా అని కొందరు స్వాగతించారు, కొందరు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళందరినీ మమతా బెనర్జీ చాలా సక్సెస్ఫుల్గా కన్సాలిడేట్ చేసి వాళ్ళ మీద ఒక పోరాటం చేయగలిగింది. ఆ పోరాటం ఎలా జరిగిందిరా అని అంటే, కొంచెం గట్టిగానే ఆ పెట్టుబడి పెట్టడానికి వచ్చిన టాటా ప్రతినిధులపై దాడులు జరిగేంత రేంజ్లో వెళ్ళింది. అప్పట్లో హెడ్లైన్స్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో వాటిలో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక డౌట్ ఉన్నా, మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. అయితే మీరు ఒక పక్క ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉంటాయో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, వీళ్ళందరూ మేము ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మేము రెడీగా ఉండము, మాకు అదంతా వద్దు అని చెప్పి వీళ్ళు ఒక భావాజాలంతో ఉంటారు. అంటే బయట ఇది హస్తగతం చేసుకోకూడదు, భూముల్ని తదుపరి కాలంలో ప్రైవేట్ వ్యక్తుల చేతలో ఉంటుందని చెప్పి వాళ్ళకి ఆలోచన. మమతా బెనర్జీది వచ్చి ఇప్పుడు బహుశా అంటే లైట్ మైండెడ్ పార్టీస్ కాబట్టి, అటు కేసీఆర్ గారునో లేకుంటే చంద్రబాబు నాయుడు గారునో జగన్ గారునో వీళ్ళ మాదిర ఇటు ప్రైవేట్ వ్యక్తులకు, అంటే వ్యాపారస్తులకి వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అనేటువంటి ఆలోచన దృక్పథం మమతా బెనర్జీకి ఉండాలా, అంతే కదా? వాస్తవంగా అలానే ఉండాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, అధికార పక్షం ఒక నిర్ణయం తీసుకుంటే దాని మంచో చెడు వదిలేసి మనం దాన్ని వ్యతిరేకించాలి. ఓకే, లార్జెస్ట్ పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉందా? మామూలు ప్రతిపక్షంగా అంటే మనం వ్యతిరేకించాలి అనే ఒక విధానంగానే రాజకీయం జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు సో ఆ విధంగా తను వ్యతిరేకించేసింది. ఆ సింగూర్ భూముల అలాట్మెంట్ దగ్గర నుంచి చివరికి ఎలాంటి ప్రెషర్ ఒత్తిడి తీసుకొచ్చారంటే బుద్ధదేవ్ భట్టాచార్య మీద, సరే మీ భూమి మీకే ఇచ్చేస్తా అని చెప్పి రైతులతో తను జీవో ఇష్యూ చేసేదాకా ఆ ఉద్యమం అనేది జరిగింది. అలా ప్రతి దానికి ఒక అభివృద్ధి పరంగా సో కొంచెం అడ్డు పడతా వచ్చింది. ఆ సింగూర్ భూముల విధానం గవర్నమెంట్ చేసే ప్రతి దానికి మమత చాలా బలంగా ప్రొజెక్ట్ అయింది జనాలు. బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి వాడు జీవో వెనక్కి తీసేసుకున్నాడు
ఈమె చాలా పవర్ఫుల్ పర్సన్ లా వెళ్ళింది. అంటే అప్పటిదాకా జ్యోతి బసు 23 ఏళ్ళు, బుద్ధదేవ్ భట్టాచార్య దాదాపు 10-11 సంవత్సరాలు, 35 ఏండ్ల సిపిఐ మార్క్సిస్ట్. మధ్యలో 2009లో అనుకుంటే కొంచెం రిఫ్ట్ కూడా వచ్చింది, కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ కి రిఫ్ట్ రావడం సెంట్రల్ గవర్నమెంట్ లో. వాళ్ళకి సహాయ సహకారాలు కూడా పెద్దగా అంతగా అందకపోవడం, కానీ మమతా బెనర్జీ మెల్లగా తన గ్రౌండ్ తాను బిల్డ్ చేసుకుంటూ, సో అలా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎలివేట్ చేసుకుంటూ రాగలిగింది. ఈ సింగూరు దంతం ఇవన్నీ ఇంకా తనని అధికారంలో 2011లోకి అయితే అధికారంలో వచ్చి కూర్చుంది. అదే రాత్రి జరిగింది కాదు, తను అంత ముందు నుంచే రాజకీయాల్లో మెల్లమెల్లగా ఎదుగుతా. తర్వాత తను అధికారం చేపట్టిన వెంటనే తను చేసిన పనులు ఏందిరా అంటే, సంస్థాగతంగా తన పార్టీని తను బలపరుచుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీని కూడా దెబ్బతీస్తూ వచ్చింది. అది మనం చూసినట్టయితే క్షేత్రస్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీకి మంచి క్యాడర్ ఉండేది. ఆ క్యాడర్ని నిర్వీర్యం చేయడం అయినా, అది ఎలాగైనా కానీ నిర్వీర్యం చేయడం తన విధాలు కాదు, అంత ఒక పద్ధతి ప్రకారంగా మొత్తం యంత్రాంగమైన ప్రభుత్వ యంత్రాంగంలో తన మనుషులు తన అనుకూలస్తుల్ని చేర్చడం కానీ అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ వెళ్ళింది. అది ఆ పార్టీలో ఉండాలనే భయపడే రేంజ్ లో అంతే. అది దఫాలుగా జరుగుతూ వెళ్ళింది. ఒక విత్తనంలా ఉండింది, ఓ మహావృక్షం అయింది తృణమూల్ కాంగ్రెస్. తను కాంగ్రెస్ నామమాత్రం అయిపోయింది. సో తను ఏమనుకుందంటే, నేను ప్రతిపక్షాన్ని మొత్తాన్ని ఎలిమినేట్ చేసేసాను అనుకుంది. కానీ తనకు అర్థం కానిది ఏంటంటే, ఒక ప్రతిపక్షం పోతే ఇంకో విధంగా రూపాంతరం చెందుతుందనే విషయం తను గ్రహించలేకపోయింది. ఇంకో విధంగా రూపాంతరం చెందితే బీజేపీ. 2014లో ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అంత బంపర్ మెజారిటీతో ఒక ఆల్టర్నేటివ్ అనేది బెంగాల్లో కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది. కమ్యూనిస్టులు కూడా కనుమరుగైపోతా వచ్చారు అప్పటికే. ప్రతిపక్షం అనేది ఏదో ఒకటి ఉండాలి కదా, ఎందుకంటే ఎత్తుంటే పల్లం ఉంటుంది. సో ఎవరో ఒకరు ఉండాలి కదా. సో బీజేపీలో రిఫ్యూజ్ తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉంది, ఒక గొడుగు కావాలి ప్రతిపక్షం. అధికార పక్షాన్ని వ్యతిరేకించే వాళ్ళకి ఒక గొడుగు కావాలి. ఆ గొడుగు బీజేపీ తయారైంది. సువేందు అధికారి ఎవరైతే ఉన్నారో తృణమూల్ కాంగ్రెస్, తనకి మమతాతో విభేదాలు రావడం, తను పార్టీ మారడం, ఇంకా మెల్లమెల్లగా సువేందు అధికారి యొక్క యంత్రాంగం తన అనుచరులు కానీ అనుచరగణం కానీ కొంచెం లైక్ మైండెడ్ వాళ్ళు కానీ అందరు రావడం, ప్రతిపక్షం అనేది ఒకటి ఎప్పటికైనా ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి అంటే పూర్తి స్థాయిలో బీజేపీ చూస్ చేసుకున్నారు వీళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, బలవంతుడు ఎవడైతే ఉంటాడో వాడే ప్రతిపక్షం అవుతాడు కదా. ప్రీవియస్ ఎలక్షన్ ఎప్పుడు జరిగిందన్న, ఇప్పుడు ప్రస్తుతం 2026, ప్రీవియస్ ఎలక్షన్ 2021లో జరిగింది అంతే అనుకుంటా, ఇంచుమించు ఆ టైంలోనే. మీరు గమనించినట్టయితే 2019 ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా 44 ఎంపీ సీట్లకు గాను మమతా బెనర్జీకి 20 చిల్లర ఎంత వచ్చింది, బీజేపీ 18 ఎంపీ సీట్లు వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైం బీజేపీకి 18 ఎంపీ సీట్లు రావడం, అది వెస్ట్ బెంగాల్లోనే. ఎవరు ఊహించలేదు అది. దాని అర్థం ఏంటంటే, కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి వెళ్ళిపోయింది గుంపగుత్తుగా. మనం కొట్టలేనప్పుడు కొట్టేవాడికైనా మనం వెన్నుదన్నుగా ఉండాలి. అలా తీసుకుంటే మన తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు, కాంగ్రెస్ నామమాత్రంగా ఉండింది. ఒక కొన్నేళ్ల క్రితం చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఒక చిన్న సీన్ కట్ చేస్తే అదే జరిగింది. సో అలా బీజేపీ ఎదిగింది. ఇంకా ఇప్పుడు ఏ స్థాయి మీరు చూసినట్టయితే, ఆ కేంద్రం తీసుకొచ్చిన కొన్ని విధానాలు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏ అయినా కానీ ఇట్లాంటి వాటన్నిటికీ మమతా వ్యతిరేకమే. దాంట్లో మంచి చెడు చూడకుండా మొత్తానికి అన్నిటికీ వ్యతిరేకంగానే మనకు ఆబ్జెక్ట్ పార్టీలు కానీ ఆ ప్రభుత్వం ఏమున్నా కూడా వాళ్ళకు మనం ఆబ్జెక్ట్ అలా అని కూడా కాదు. కానీ అక్కడ ఏంటంటే, తన వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంటంటే, చాలా మంది మైగ్రెంట్స్ వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఓటర్ ఐడి తీసుకొని ఇక్కడ సెటిల్ అవుతున్నారు. తన ఓట్ బ్యాంక్ గా మారేవాళ్ళు వాళ్ళు చాలా మంది. ఈ ఎస్ఐఆర్ వల్ల ఏంటంటే, తన అనుకూలంగా ఉన్న మైగ్రెంట్స్ ఓట్లు కూడా పోయాయి. అలా చాలా జరుగుతూ వచ్చాయి పరిణామాలు. ఈ పరిణామాలు అంటే మమతా వ్యతిరేకం. దాన్ని బెంగాల్ ప్రజలు ఎలా చూసారంటే, మన కల్చరు, మన విధి విధానాలన్నీ బయట వాళ్ళు వచ్చి ఇలా జరిగిపోతుంది, మనం అంతరించిపోతుంది మన విధానం, మన కల్చర్ అనేది ఇది అవుతుంది, ఇంకా ఈమె ఉండకూడదు, షీఈస్ బికమ్ ఏ డేంజర్ ఫర్ సొసైటీ. ఇది హార్డ్ కోర్ బెంగాలీస్ యొక్క మైండ్ సెట్. ఎందుకంటే కార్పొరేట్లో ఆల్రెడీ చూస్తూ ఉంటాం కదండి, బెంగాలీస్ వీళ్ళందరూ ఎప్పుడు లేని వాళ్ళు అదే పనిగా ఫ్లైట్ ఎన్ని వేలు ఉన్నా కానీ టికెట్ బుక్ చేసుకుని మరీ వెళ్ళి ఓటేసి వచ్చారు. వాళ్ళు మన సౌత్లో చేస్తారు కానీ బెంగాల్ అలా చేయడం అనేది నేను చాలా ఆశ్చర్యపోయాను. అది అంత కసి మీద వెళ్ళారు అని అంటే, తన మీద అంత వ్యతిరేకత మూట కట్టుకుంది అనేది. సో అక్కడ మనం బీజేపీ అధికార దుర్వినియోగం అయ్యి చేయడం ఇవన్నీ కూడా కాదులేండి, బట్ మమతా విధి విధానాల వల్లే ఓడిపోయింది. మమతా బెనర్జీని అధికార దుర్వినియోగం చేశారని చెప్పి, అంటే చనిపోయిన వాళ్ళు ఓటర్లు కూడా దాదాపు 20 లక్షల మంది పైచులకు చేర్చారని చెప్పి, అంటే దొంగ ఓట్లు వేసుకోవడానికి. అలా అని కూడా కాదండి. ఇప్పుడు చాలా సంఘటనలు జరిగాయి. ఆ రేప్ కేసు, ఆ మెడికల్ కాలేజ్ రేప్ కేసు అయినా కానీ అది సంచలనం సృష్టించిందా అదైనా, లేదంటే మత ఘర్షణలు, మాల్టా లాంటి ప్లేస్ మత ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అలాంటివి కొన్ని చాలా ఉన్నాయండి. అండ్ చెప్పాను కదా ఇందాక, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా తన విధానం అయినా కానీ ప్రతిదీ ఇంపాక్ట్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్. కాబట్టి ఆఖరికి అమిత్ షా గారు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ప్రపోజ్ చేసినా కానీ దానికి కూడా తను వ్యతిరేకించడం కానీ, అది అన్ని ఎలా వెళ్ళాయంటే, దీన్ని ఎందుకు మమతా బెనర్జీ అనేది బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ కి ఒక
దారి అనే ఒక విధంగా తను చూశారు జనాలు. అది అసలు సిసలైన బెంగాలీస్కి అది రుచించలేదు. ఇనఫ్ ఈ హ్యాడ్ విత్ హర్, చాలా నువ్వు చేసింది మాకు అనే ఒక అభిప్రాయం తీసుకెళ్ళింది ఆమె. అదే జరిగింది. ఇప్పుడు సుయేంద్ర అధికారి పాత్ర ఏ మేరకు ఉండొచ్చు అన్న ఇది వెస్ట్ బెంగాల్లో? ఆ బీజేపీని సాధ్యమైనంత వరకు సంస్థాగతంగా నిర్మించి తాను మమతా బెనర్జీ మీద గట్టిగా పోరాడిన వ్యక్తిలో వన్ ఆఫ్ ద పర్సన్ సువేందు అధికారి. నాకు తెలిసి తనే చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా అయ్యే పర్సన్ తనే. ఇప్పుడు మమతా బెనర్జీ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన వల్ల కూడా మమతా బెనర్జీ ఓడిపోయింది అంటారు. ఆయన వల్ల అంటే ఎవరి వల్ల ఓడినా ముఖ్యమంత్రి నువ్వే, అకౌంటబిలిటీ నీదే, ఫేస్ నువ్వే, అంతే కదండి. ఎస్ అన్న. అన్న ఓవరాల్ గా లెఫ్ట్ ఏదైతే ఉన్నదో ఒకప్పుడు 35 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వెళ్ళినారు, ఇప్పుడు ఓవరాల్ గా వాళ్ళు వచ్చి 2 స్థానాలకు పరిమితం అయిపోయినారు. లెఫ్ట్ అనే ఒకటండి. ఇప్పుడు మనం ఏదైనా ఏ భావజాలం చూసుకున్నా కానీ అదేంటి తిరుగుబాటు చేయడం అయినా, అంటే తిరుగుబాటు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒకటి నక్సలిజం ఉంటుంది, ఒకటి మావోయిజము, ఒకటి కమ్యూనిజం, కానీ ఇవన్నీ మనం కాలం తగ్గట్టు మారుతాం, ముందుకెళ్ళాలి. మనం ఆ చేంజ్ని అడాప్ట్ చేసుకోలేకపోతే మనం వెనకబడిపోతాం, జనాలు కూడా మనం తిరస్కరిస్తారు. ఇప్పుడు రష్యా ఉంది ఫర్ సపోజ్, వాళ్ళది కమ్యూనిస్టే కదండి, కమ్యూనిస్ట్ భావజాలమే, కానీ వాళ్ళ విధి విధానాలు ఎన్ని మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళ నడవడిక కానీ వాళ్ళు ఇది కానీ క్యాపిటలిజం అయిపోయి ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళే మర్చిపోయింటారు నాకు తెలిసి కార్ల్ మార్క్స్. మనం వీళ్ళందరినీ పట్టుకొని ఊగులాడుతున్నాం. ఓకే, ఓవరాల్ గా ఫైనల్ గా ఒక విషయం చెప్పించేయండి. అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తులో ఉంది తమిళనాడులో. ఓవరాల్గా అసలు ఊహించని పరిణామం తమిళనాడులో. ఏదేమైనా కూడా విజయ్ గారు గెలిచిండొచ్చు కాక, కానీ చాప కింద నీళ్ళలాగా మీరు ఏదైతే చెప్పారో 2019లో జరిగినటువంటి ఆ ఎలక్షన్లో ఏకంగా 18 ఎంపీ స్థానాలతో వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాగా వేసింది. అదే మాదిరి ఇవాళ జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ తన ఎంట్రీ ఒక స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చింది అయితే చెప్పొచ్చు తమిళనాడులో కూడా. అదేవిధంగా బీజేపీ ఉన్నటువంటి ప్రాబల్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించుకుంటోంది. రానున్న రోజుల్లో బీజేపీ ఏ విధంగా ఉంటుందన్న? ఒక అశ్వమేధ యాగంలో చేస్తున్నారండి. ఒక గుర్రాన్ని వదిలితే ఆ గుర్రం ఎంత దూరం అయితే వెళ్తారో. తప్పు ఉందంటారా, తప్పు లేదంటారా? రాజకీయంగా చూస్తే వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారండి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఉండేది ఎందుకు? గెలవడానికి. నువ్వు ఎలా గెలుస్తావురా? పబ్లిక్ ఇంట్రెస్ట్ రీత్యా అంటే ఇప్పుడు సమాజంలో 2-3 సింపుల్ అండి. ఇప్పుడు మురుగన్ టెంపుల్ ఉంది తమిళనాడులో, దీపం వెలిగించడానికి ముస్లింలో మనోభావాలు దెబ్బతింటా అని చెప్పి పెద్ద ఇష్యూ చేశాడు స్టాలిన్. మీకు ఐడియా ఉందో లేదు? ఆఖరికి ఆ తీర్పు ఇచ్చిన ఆ జడ్జి మీద ఇంపీచ్మెంట్ కోసం చెప్పి రాష్ట్రపతి దగ్గర సంతకాలకి వెళ్ళారు. అది ఏమైనా అర్థం ఉందా? అది అప్పీస్మెంట్ ఉండొచ్చు. ఇంకో ఎదుటి వాళ్ళకి అభద్రతాభావం కాదు కదా, మనం బతకగలమా లేదా అనే ఒక భయం సృష్టించేంత అప్పీస్మెంట్ చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది? దే సీక్ రెఫ్యూజ్ ఇన్ దోస్ హూ ఆర్ పవర్ఫుల్. అదే జరుగుతుంది. ఎస్ అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి.